అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని 360 డిగ్రీల కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయాలని ఈ ట్రస్ట్ ఆదేశించింది. రామ మందిరంలో విరాళాల సేకరణ, లెక్కింపుపై కట్టుదిట్టమైన భద్రత నిఘా ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేసింది. హుండీల నిర్వహణలో ఈ నెల 25 నుంచే అమల్లోకి కొత్త భద్రతా నిబంధనలు వచ్చాయని స్పష్టం చేసింది. లెక్కింపు గది నుంచి ఖాళీ పెట్టెలు తీసుకెళ్లడం, విరాళాల సేకరించడం, సీల్ వేసి రవాణా చేయడం వరకు అంతా కెమెరాల నిఘాలోనే ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆదేశించింది. నిరంతర వీడియో రికార్డింగ్ కోసం 2 ప్రొఫెషనల్ వీడియో ఫోటోగ్రాఫర్స్ ను నియమిస్తున్నామని తెలిపింది. బ్యాంక్ ఉద్యోగులు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు 8 మంది సభ్యుల మానిటరింగ్ టీం ఏర్పాటు చేసినట్లు కూడా పేర్కొంది. అయోధ్య ఆలయంలో 40 విరాళాల ట్రస్ట్ పెట్టెలను ఒకేసారి కాకుండా రోజువారీగా అధికారులు ఖాళీ చేస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. హుండీ పెట్టెలను లెక్కింపు గదికి చేర్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు సీల్ వేస్తున్నారని తెలిపింది. ఈ ఆలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలు, సిట్ అధికారుల విచారణ నేపథ్యంలో కఠిన చర్యలు చేపట్టబోతున్నట్లుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఇస్తవాన్ని దేశవ్యాప్తంగా పట్టి కురిపేస్తున్నటువంటి అయోధ్య రామాలయంలోని విరాళాల కుంభకోణానికి సంబంధించి కూడా అంశంపై ఒకవైపు కోర్టు, మరోవైపు సిట్ అధికారులు కూడా ట్రస్ట్ ను అయితే తప్పుపడుతున్న నేపథ్యంలో ట్రస్ట్ వ్యవహారాల్లో కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తూ కూడా ట్రస్ట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయాల్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ నుంచి కూడా అంటే ఎంతవరకు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇక్కడ వరకు కూడా విరాళాల లెక్కింపు సమయంలో అక్కడ విరాళాల లెక్కింపు, సేకరణ ప్రక్రియ మొత్తాన్ని కూడా 360 రోజులు 24/7 అంటూ కూడా వీడియో రికార్డింగ్ ద్వారా రికార్డు చేయాలి, పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే ట్రస్ట్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సిబ్బందికి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నిర్ణయాలన్నీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తి నిఘాను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 7 కోట్ల వరకు కూడా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు తప్పుదారి పట్టాయి అని చెప్పి సిట్ అధికారులు అయితే గుర్తించిన నేపథ్యంలో ట్రస్ట్ కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో మరో వ్యక్తిని కూడా ప్రధాన కార్యదర్శి పోస్ట్ లో నియమించడం జరిగింది. అదేవిధంగా ఒక సీఈఓను కూడా నియమించాలి అనేటువంటి ఇటీవల నిర్వహించినటువంటి సమావేశంలో కీలకంగా నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భద్రతకు సంబంధించి అంటే భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు ఏవి కూడా తప్పుదారి పట్టకుండా ఉండాలంటే పూర్తి పారదర్శకత ఉండాలి అని చెప్పి ట్రస్ట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భద్రతా పరంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడి వరకు అంటే లెక్కింపు గది నుంచి ఖాళీ పెట్టెలు తీసుకెళ్లడం, విరాళాలు సేకరించడం, సీల్ వేయడం, వాటిని రవాణా చేయడం వరకు కూడా పూర్తి స్థాయిలో కెమెరాల నిఘాలోనే జరగాలి అనేది అయితే ట్రస్ట్ అధికారులు అయితే సూచించడం జరిగింది. ఇందుకోసం అయితే ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లు కూడా నియమించినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లు అయితే 24 hours కూడా ఆ నిఘాను అయితే ఏర్పాటు చేసి వాటిని రికార్డింగ్ చేసి పారదర్శకంగా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ, ట్రస్ట్ ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగులు ఎవరైతే విరాళాల సేకరణలో పాలు పంచుకుంటున్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి ఆదేశాలు అయితే తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వీళ్ళందరితో కూడా మానిటరింగ్, ట్రస్ట్ సభ్యులు అయితే మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ పరిస్థితిని సమీక్షించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయంలో ఎప్పుడు కూడా గతంలో చూసుకుంటే 40 విరాళాల పెట్టెల్ని ఒకేసారి కాకుండా రోజువారీగా అధికారులు ఖాళీ చేస్తున్నారని ట్రస్ట్ అయితే సిట్ అధికారులకు అయితే ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి అవకతవకలపై సిట్ అధికారులు కూడా పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. మరోవైపు ఏదైతే హైకోర్టు కూడా, ఉత్తరప్రదేశ్ హైకోర్టు కూడా త్రిసభ్య కమిటీ 3 జడ్జిలతో కూడినటువంటి కమిటీ ఏదైతే ఉందో దాని విచారణ సమయంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చూస్తాం. దీన్ని పూర్తిగా రాజకీయ కోణం కాకుండా పూర్తిగా నేర రూపంలో
విభాగానికి సంబంధించినటువంటి తప్పుదారి ఏదైతే కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణానికి సంబంధించిన దృష్టితోనే చూడాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులు కూడా సిట్ లో నియమించాలని చెప్పి సూచనలు చేసిన నేపథ్యంలో ఈ ట్రస్ట్ అయితే ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇక నుండి ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు పారదర్శకంగా ఉండేలా వివరాలు కూడా వెల్లడించేందుకు అయితే సిద్ధమైంది. ఇందులో భాగంగా ట్రస్ట్ లో అయితే పూర్తి స్థాయి నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.